సాఫ్ట్వేర్లో ఫ్రెషర్స్ జాబ్కి ఎన్ని ఇంటర్వ్యూలు పడతాయి? సో ఈ క్వశ్చన్కి సమాధానం ఎవరూ చెప్పలేము. ఎందుకంటే నీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వస్తుందా, సెకండ్ ఇంటర్వ్యూలో జాబ్ వస్తుందా, థర్డ్ ఇంటర్వ్యూలో జాబ్ వస్తుందా అనేది అది డిపెండ్స్ అపాన్ ద యొక్క స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది, తన యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక్కటే మనం చెప్పగలిగేది ఏంటంటే మీరు ఎక్కువ ఇంటర్వ్యూలకి మానసికంగా సిద్ధం అవ్వాలి. చాలామంది తమ సాఫ్ట్వేర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్ జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు 2 లేదా 3 ఇంటర్వ్యూలలో నాకు జాబ్ వస్తుందని మానసికంగా వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. సో వీళ్ళు ఈ విధంగా అనుకోవటం అనేది సరే ఆశను అన్నాం, అత్యాశ అనేది మనం చెప్పలేం. కానీ నేను ఒక ట్రైనర్గా, ఒక సాఫ్ట్వేర్ టీచర్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ మొదలయ్యేటప్పుడే నేను ఒక 30 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతాను, పర్వాలేదు 20 ఇంటర్వ్యూలలో నుంచి 30 ఇంటర్వ్యూల మధ్యలో నాకు జాబ్ వస్తే పర్వాలేదు అని మీరు ప్లాన్ చేసుకొని మీ యొక్క పేరెంట్స్కి కూడా ఎక్కువ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వటం వల్ల నేను ఇంకా స్కిల్ డెవలప్ చేసుకోగలుగుతాను, నాకు ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, మరియు ఎక్కువ కంపెనీస్కి నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం వల్ల బెస్ట్ ఆఫర్ వస్తుందని మీరు పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 5 మంత్స్లో కోర్స్ అవ్వగానే 6th మంత్లో ఒక 2-3 ఇంటర్వ్యూలో మీకు జాబ్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఇంపాసిబుల్. ఎవరికి అంటే 2 లేదా 3 ఇంటర్వ్యూల్లో జాబ్ వచ్చే కేటగిరీ ఓన్లీ 2 to 3% మాత్రమే ఉంటారు. సో ఈవెన్ దో మీరు బాగా పర్ఫామ్ చేసినా మీరు వెళ్ళిన ఇంటర్వ్యూ రైట్ ఇంటర్వ్యూ కానప్పుడు కూడా మీకు జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టిగా యూ బెటర్ టు గెట్ రెడీ టు అటెండ్ మినిమం 20 to 30 ఇంటర్వ్యూస్. దిస్ మై అడ్వైస్. కొన్ని సందర్భాలలో 30 నుంచి 40 ఇంటర్వ్యూలు కూడా పట్టొచ్చు. మీరు దానికే నేను చెప్పేది ఏంటంటే నెలకి 4 ఇంటర్వ్యూలు. ఓకే, సో 5 నెలలు, 5 నెలల్లో 20 ఇంటర్వ్యూలు, 25 ఇంటర్వ్యూలు. ఈ విధంగా మీరు ఒక 5 నెలలు 6 నెలలు కూడా ఇంటర్వ్యూస్కి మీరు ప్రణాళిక పెట్టుకోవటం ఎంతైనా అవసరం ఉంది. సో ఎందుకంటున్నా అంటే మీరు మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. 5 నెలలు కోర్సు, 5 నెలలు ఇంటర్వ్యూలు. సరే ఎక్కువ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వటం వల్ల మేము చాలా టైం లూజ్ అవుతాం కదా అని అడగొచ్చు. లేదు. సో దానికంటే ముందు మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ రెజ్యూమ్ ప్రిపరేషన్కి ఫ్రెషర్ ఎలా తయారు చేసుకోవాలన్నప్పుడు సో ఎన్ని పేజీల రెజ్యూమ్ పెట్టుకోవాలి సార్ అని అడిగినప్పుడు చాలామంది నేను అడుగుతాను స్టూడెంట్స్ ఇన్ క్లాస్లో ఎన్ని పేజీలు ఉండాలి ఫ్రెషర్ రెజ్యూమ్ అంటే కొంతమంది 2 పేజీలు ఉండాలి, కొంతమంది 3 పేజీలు ఉంటుంది సార్ అని. సో ఎక్కడ రాజ్యాంగంలో ఒక రెజ్యూమ్కి ఇన్ని పేజీలు ఉండాలని ఎవరు రాయలేదు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే రెజ్యూమ్ అంటే నథింగ్ బట్ బయోడేటా. అంటే మీ ఇన్ఫర్మేషన్ని మనం ఒక డాక్యుమెంట్లో క్రమబద్ధీకరంగా పెట్టుకోవటం. మన పేరు, మన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అంటే కాంటాక్ట్ డీటెయిల్స్, మనం చదువుకున్న ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ అంటే 10th ఎక్కడ చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఏ గ్రూపు, ఎంత పర్సంటేజ్, ఎప్పుడు పాస్ అయ్యారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, అదేవిధంగా ఈవెన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్టయితే దాని డీటెయిల్స్. తర్వాత మీరు ఇంకొక కాలంలో మీరు చూపించాల్సింది మీ యొక్క స్కిల్ సెట్. అంటే మీరు ఏమి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్నారు, దాని యొక్క స్కిల్ సెట్ డీటెయిల్స్, ఎక్కడ నేర్చుకున్నారు, ఆ స్కిల్ సెట్ నేర్చుకునేటప్పుడు మీరు ఎటువంటి ప్రాజెక్ట్స్ ఏవైనా చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్, మరియు మీకు ఏదైనా అచీవ్మెంట్స్ ఉంటాయి అంటే మీరు ఏదైనా కోర్సులలో సర్టిఫికేషన్స్ చేస్తే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ ఇలాంటివి చేసినప్పుడు వరాకిల్ సర్టిఫికేషన్స్ దాని డీటెయిల్స్. అదేవిధంగా మీరు ఏదైనా స్పెషల్ అచీవ్మెంట్స్ ఉంటాయి. స్పెషల్ అచీవ్మెంట్స్ అంటే మీరు ఎడ్యుకేషన్లో ఎప్పుడైనా ఏదైనా టాప్ స్టేట్ లెవెల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు ఎంసెట్లో కానీ 10th క్లాస్ ర్యాంక్స్ ఏదైనా వచ్చినప్పుడు కానీ దాని డీటెయిల్స్ పెట్టచ్చు. అదేవిధంగా మీరు స్పోర్ట్స్లో ఏదైనా ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ చేసి మీకు అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క రెజ్యూమ్ అనేది ఫ్రెషర్స్ది ఎంత ఎక్స్టెండ్ అవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ యువర్ డీటెయిల్స్. మీ డీటెయిల్స్ పెరుగుతున్న కొద్దీ రెజ్యూమ్ పెరుగుతుంది. నేను గమనించినంత వరకు ఒక రెజ్యూమ్ అనేది ఒక పేపర్, 1 పేపర్ 1 సైడ్
అండ్ అనదర్ సైడ్, అంటే 2 సైడ్లతో మీరు రెజ్యూమ్ తయారు చేసుకుంటే సరిపోద్ది. ఎవరిది? ఫ్రెషర్స్ది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్, అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఉండవు. కానీ మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా జెన్యూన్గా ఉండాలి. అండ్ నేను ఇంకొకటి, ఇక్కడ మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు అందరు చేసే మిస్టేక్ ఏంటంటే కాపీ పేస్ట్ చేయొద్దు. ప్రతి లైను మీ యొక్క బయోడేటాలో మీ సొంత హ్యాండ్స్తో మీరు టైప్ చేసుకోవాలి. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ప్రతి ఒక్కటి మీరు పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు వేరే రెజ్యూమ్ అంటే మనకి ఇంటర్నెట్లో దొరికే రెజ్యూమ్స్ని ఫాలో అవ్వచ్చు, తప్పులేదు. కానీ అది నుంచి మీరు తయారు చేసుకునేటప్పుడు మీ డాక్యుమెంట్లో మీరు టైప్ చేసే ప్రతి లైన్ మీ చేతుల ద్వారా స్వయంగా తయారు చేసుకోవాలి. ఎక్కడ కాపీ పేస్ట్ చేయొద్దు. ఆ యొక్క డాక్యుమెంట్లో పెట్టిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీద మీకు పక్కా అవగాహన ఉండాలి. ఇక్కడ ఎక్కువ మంది చేసేది ఏంటంటే డిఫాల్ట్గా పక్కన ఫ్రెండ్ ఏ టెక్నాలజీ మెన్షన్ చేసి డీటెయిల్స్ పెడితే అవన్నీ మీరు ఎక్కిస్తారు. అలా కాదు, మీరు ఏం నేర్చుకున్నారో మీకు ఏమి వచ్చో అది మాత్రమే పెట్టాలి, వేరేది పెట్టొద్దు. బికాజ్ ఇంటర్వ్యూస్లో మీకు అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఆ రెజ్యూమ్ బేస్లో మీరు ఏం పెట్టారో దాని మీదనే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ గురించి మెయిన్ టాపిక్ మనం మళ్ళీ వద్దాం. ఈ మెయిన్ టాపిక్ కాడ ఎన్ని ఇంటర్వ్యూస్ పడతాయి అంటే మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వమని చెప్పాను ఆల్రెడీ. సో మల్టిపుల్ ఇంటర్వ్యూస్ వల్ల ఏంటి సార్, ఎలా అటెండ్ అవ్వాలి అంటే నేనేమంటానంటే ఫస్ట్ 10 ఇంటర్వ్యూస్లో అట్లీస్ట్ మీరు మొదటి రౌండ్ కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, అక్కడ మీరు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది డిఫాల్ట్ క్వశ్చన్, దాన్ని ప్రజెంట్ చేయండి. తర్వాత మీకు టెక్నాలజీలో మీరు .NET జావా నేర్చుకుంటే ఆ టెక్నాలజీలో మీకు ఒక 10 క్వశ్చన్స్ అడుగుతారు. 1 లేదా 2 మీరు ఆన్సర్ చేశారు, మిగిలిన ఆన్సర్ చేయలేదు. చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు. అరే మేము 5 నెలలు కోర్సు నేర్చుకున్నాం, ఈ యొక్క ఇంటర్వ్యూలో 10 క్వశ్చన్స్లో నేను 1 లేదా 2 చెప్పగలిగాను, మిగిలిన చెప్పలేదంటే బాబు ఇది నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ, అలానే ఉంటుంది. నీకే కాదు చాలామందికి అలానే ఉంటుంది, నాకు అలానే ఉంది, ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది. ఇది నిజం. ఒక్క క్వశ్చన్ చెప్పకపోయినా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా మీరు లైట్గా చెప్పిన డిసప్పాయింట్ అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఒక బుక్ తయారు చేసుకోండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ బుక్ అని పెట్టుకొని కంపెనీ పేరు, డేటు, ఫస్ట్ ఇంటర్వ్యూ అని పెట్టుకొని అందులో అడిగిన క్వశ్చన్స్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ క్వశ్చన్, అండ్ అలా మీరు లిస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ రాసుకోండి. 10 టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు, 1 ఇంట్రడక్షన్ క్వశ్చన్ అడిగారు. వాటికి ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క 11 క్వశ్చన్స్కి మీరు బ్యూటిఫుల్ ఆన్సర్స్ని తయారు చేసుకొని మీరు రెండో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ఈ యొక్క 10+1 క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్స్ రెడీ చేసుకొని వాటిని పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యి యూ అటెండ్ ద సెకండ్ ఇంటర్వ్యూ. మీరు సెకండ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మళ్ళా అగైన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు. ఈ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగినప్పుడు బెటర్ ఆన్సర్ అంటే మీరు మొదటి ఇంటర్వ్యూలో చెప్పిన దానికంటే బెటర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ దెన్ అమాంగ్ యువర్ లాస్ట్ 10 క్వశ్చన్స్ వాట్ యూ అటెండెడ్ ఇన్ ద వాట్ యూ ఫేస్డ్ ఇన్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి అట్లీస్ట్ మీకు 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటిని మళ్ళీ బెటర్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒక 10 క్వశ్చన్స్ అడిగారు, ఇందులో 1 లేదా 2 మాత్రమే మీకు పాత ఇంటర్వ్యూలో నుంచి వచ్చినాయి అడిగారు, మీరు వాటిని ప్రిపేర్ అవటం వల్ల బెస్ట్ ఇచ్చారు అనుకుందాం. మిగిలిన 8 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయలేదు, మీకు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ కంటే సెకండ్ ఇంటర్వ్యూ బెటర్ అయ్యారు అంటే మీరు విన్ అయ్యారు, మీరు ఓడిపోలేదని మీరు అర్థం చేసుకోవాలి. అంటే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ బాగా చెప్పారు, మరియు 10 టెక్నికల్ క్వశ్చన్స్లో 2 మీరు బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, 8 ఇవ్వలేదు అనుకుందాం. లెట్స్ గో అండ్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ, డోంట్ డిసప్పాయింట్. అగైన్ యూ రైట్ ద 8 క్వశ్చన్స్ which you are not answered again on your book, like company name, second interview, date, 8 questions రాసి వాటికి పర్ఫెక్ట్ ఆన్సర్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర 18 టెక్నికల్ క్వశ్చన్స్, ఒక టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఉంది, మళ్ళా టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్లస్ ఈ 10+8 18 క్వశ్చన్స్కి మీరు థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి బెటర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, సో అగైన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఈసారి థర్డ్ టైం మీ యొక్క టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్కి ఎక్స్ట్రాడినరీగా మీరు చెప్పారు, మరియు మీకు 18 క్వశ్చన్స్ నుంచి మీకు అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ మీకు తగిలాయి అనుకుందాం. ఈ 3 యూ ట్రై టు గివ్ ద బెస్ట్ ఆన్సర్స్, అండ్ రిమైనింగ్ 7
న్యూ క్వశ్చన్స్ పడ్డాయి అనుకుందాం. సో అగైన్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ అండ్ డోంట్ డిసప్పాయింట్, బట్ యూ డన్ ఎ ఎక్స్ట్రాడినరీ జాబ్. దట్ మీన్స్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, నేను బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చావు. బట్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క 10 క్వశ్చన్స్లో మీరు 3 ఆన్సర్ చేశారనుకుందాం. ఓకే, సో యు ఆర్ సక్సీడెడ్. ఇంటర్వ్యూ పోయింది, బట్ యు ఆర్ సక్సీడెడ్. అంటే దీన్నే ఓటమిలో గెలుపు అంటారు. అంటే మీరు గట్టి పోటీ ఇచ్చి అంటే హార్డ్గా మీరు ఇంటర్వ్యూ ప్రజెంట్ చేశారు. నౌ అగైన్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ. నౌ ఆ 7 క్వశ్చన్స్కి మీరు మళ్ళీ పేపర్లో ఆన్సర్స్ తయారు చేసుకోండి. 18 + 7 25 క్వశ్చన్స్ టెక్నికల్ అండ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. Now you are going for 4th interview. Again in 4th interview, again tell about yourself. You have given the best answer compared with the first 3 interviews. And among this 10 questions, among this 25, this time you got 4 questions. Let's assume and you give the best answer for that 4 questions and 6 are the new questions. Again you come back, again you write on your paper that 6 questions, you prepare question and answers and you present. Like that, you attend 5th interview, 6th interview, 7th interview, 8th interview, 9th interview, 10th interview, 11th interview, 12th interview. In this way, if you prepare, I'm sure that every student will get the job in 10th to 15th interview, worst case 20th interview. But you need lot of patience to do this activity. But the most biggest mistake the student is doing what exactly? At the time of attending interview, nervous గురి అవ్వటం, దేవుడికి ప్రార్థించటం, నాకు జాబ్ రావాలనుకుంటారు. మీరు ప్రయత్నం చేయకుండా జాబ్ రావాలి అనుకోవటం అత్యాశ. 10 నుంచి 15, 20 ఇంటర్వ్యూలు ఈ విధంగా ప్రిపేర్ అయితే నీకు నిజంగా జాబ్ రాకపోతే ఆర్ఎన్ రెడ్డి కాడికి రా, నీకు నేను జాబ్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.